మిగతా చర్చలకు వస్తారేమని ఆశించాము అధ్యక్ష, రాలేదు అధ్యక్ష. చివరికి ఇందాక తమరికి ఎన్నవిచ్చినట్టు ఇక అద్భుతమైన చర్చ జరుగుతుంది. అనుభవజ్ఞులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు వారి సూచనలు సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వివరించారో చాలా డీటెయిల్గా వివరించారు అధ్యక్ష. ఏ రకమైన అలజడి, అరాచకం, దౌర్జన్యం ఎలా చేశారో ఆడున్న కాగితాలు కానీ, అంతకుముందు మీ మీద ఇసిరేసిన పుస్తకాలు కానీ, నన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి వచ్చిన సందర్భం కానీ ప్రత్యక్షంగా ప్రతిదీ చూశాం అధ్యక్ష. వారు సూచనల్ని కేవలం ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ధరణిలో భాగవతాలు ఎక్కడ బయటపడతాయో అని ఈ ROR చట్టం 2024 అప్రూవల్ అయితే వారి భాగవతాలు బయటపడితే తెలంగాణ ప్రజలు ఏ అరాచకం చేశారో ఈ తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఆ దొరల్ని ఈ రాష్ట్రంలో ఉండనీరు అని ఏకైక భయముతో ఈ చట్టాన్ని, ఒక మహా అద్భుతమైన చట్టాన్ని అప్రూవ్ చేయకుండా, ఈ సభలో అప్రూవ్ చేయకుండా ఉండే విధంగానే ఆ అరాచకం జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. ఇక బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం ఈ 22 క్లాజుల్లో మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని క్లాజులు సవరణ చేయాలి అని చెప్పారు. అదే రకంగా బీజేపీకి సంబంధించిన శంకరన్న కూడా కొన్ని సూచనలు లిఖితపూర్వకంగా తమరికి నిన్న ఇచ్చారు. అదే రకంగా చాలా వివరంగా విపులంగా MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ బాయ్ గారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన అనేక అంశాలని వివరించడమే కాకుండా వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అదే రకంగా సిపిఐ నాయకులు, ఉద్యమాలకు బాటపట్టే నాయకులు వారు కొన్ని, సాంబశివరావు గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలన్నిటినీ పరిగణనలోకి తప్పకుండా ప్రజలకి మంచి జరిగే సూచనలు ఏవైతే ఇచ్చారో క్లాజ్ వైజు ప్రతి దాన్ని రేపు రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటన్నిటినీ సైలెంట్గా ఎక్కడైతే ఉందని వారు అనుకుంటున్నారో వాటిని ఈ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వము చాలా స్పష్టంగా రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటికి ప్రతిదీ కూడా మీరు చెప్పిన అంశాలని చట్టంతో పాటు దీంట్లో చేర్చడం జరుగుద్దని కూడా తమరి ద్వారా ఆ గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ప్రధానంగా నిన్న ఉదయం కొచ్చినవర్లో ఈ RDO వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మీద నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. క్వశ్చన్ వచ్చినప్పుడు ధరణి 2020 చట్టం ఎలా తప్పులు తడకలతో ఉందో ఈ RDOలు, MROలు, కలెక్టరేట్ల వ్యవస్థ కూడా తప్పులు తడకగా ఉన్నదనడానికి నిదర్శనమే నిన్న వారి సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా సభ్యులు కానివ్వండి, ఎప్పుడైతే నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి లెగిసినప్పుడు నా నియోజకవర్గము 3 మండలాలు 3 జిల్లాల్లో ఉన్నాయి, 1-2 మండలాలు 1 జిల్లాల్లో ఉన్నాయి, నా నియోజకవర్గం 4 జిల్లాల్లో ఉంది. అధికారులతో నా సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు ఉన్నది అని ఇక్కడ ఉన్న సభ్యులు చాలా మంది వారు ఆవేదన వెల్లబుచ్చారు. ఈ చట్టం కానివ్వండి, ఆ నిర్ణయాలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే ప్రజలకు ఆమోదయోగ్యమైంది కాదు, దొరల పాలనకి నిదర్శనంగా ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఆ శాసనసభలకు సంబంధించిన పరిధిలో పూర్తిగా తన పరిధిలో ఆ పరిపాలన జరగొద్దు, పూర్తి అవగాహన ఆ శాసనసభ్యుడికి ఉండొద్దనే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి 4-5 జిల్లాల్లో ఆనాడు ఆ మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టారు అధ్యక్ష. అంటే దానికి నిదర్శనమే ఈ చట్టం కానీ ఆనాడు MROలు, RDOలు, కలెక్టరేట్లు కానీ. ఇక రెండో విషయానికి వస్తే అధ్యక్ష,
గౌరవ హరీష్ రావు గారు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పదే పదే ఈ గడిచిన 5 రోజులు 6 రోజుల నుంచి పచ్చి అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించే దాంట్లో ఇందాక మహేష్ రెడ్డి గారు సహచర శాసనసభ్యులు చెప్పినట్లు వారు మాట్లాడుతుంటే ఏలు పెట్టి బెదిరిస్తున్నారు. నిజం, నేను కూడా చూశాను ఇక్కడి నుంచి. అంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన, ఏది చేసినా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి దాంట్లో నెట్టుకుపోతుందనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలని తప్పు దోవ పట్టించే ఆలోచనతో వారు ఏదైతే చేస్తున్నారో ఈ రోజు చేసిన దాన్ని నేనే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతిదీ ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు. మళ్ళీ అటువంటి పరిస్థితి కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఏ సూచనలు ఇచ్చినా మంచివైతే ప్రజలకు ఉపయోగపడేవైతే ఈ ప్రభుత్వం సేకరిస్తుందని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తూ ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ చట్టాన్ని ఆమోదించబోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి అధ్యక్ష. అంటే నాకు తెలిసి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి 2020 చట్టం తప్ప నాకు తెలిసి ఇదే సభలో నేను 3వ వాడిని అనుకుంటా. ఒక మంచి అవకాశం, ఆ చట్టం కూడా ప్రజలు హర్షించే చట్టం, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఒక అద్భుతమైన చట్టాన్ని ఈ సభకి సమర్పించే అవకాశం నాకు వచ్చి నా జన్మ ధన్యమైనందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. Discussion is over. The question is that the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are 25 non-official amendments to clauses 2, 3, 4, 5, 6, 7, 8, 10, 13, 14, 16, 20, 22 and new clause given notice of by Sri Tanniru Harish Rao, Sri Payal Shankar, Sri Akbaruddin Owaisi and Sri Kunamaneni Sambashivarao are before the House. The question is that the non-official amendment are before the House. Those who are for the amendments, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment are lost. The question is that those who are for class 2 to 23, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 23, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Revenue to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. వాయిదా ప్రతిపాదన శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు పాయల్ శంకర్ గారు
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనని తిరస్కరించడమైంది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు కేంద్ర ప్రభుత్వం